మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు, అందరికీ కూడా కనిపించాలి అని చెప్పి లోపల కూడా అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేశారో ఇప్పటికే దానికి సంబంధించిన రీల్స్ కావచ్చు అన్ని కూడా వైరల్ అయిన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఫ్యాన్స్ కూడా మామూలుగా రావట్లేదు అండ్ ఎటువంటి వెహికల్స్ ని కూడా లోపలికి అలౌ చేయడం లేదు. మొత్తం జనాలందరూ కూడా ఈ 3 కిలోమీటర్స్ నడిచి వెళ్ళేటట్టు అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుండి వస్తున్నారు మీరు? హైదరాబాద్. సో మహేష్ బాబు ఫ్యానా? పెద్ద ఫ్యాన్. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు కాంబినేషన్ చెప్పగానే మీరు? ఫుల్ ఎక్సైటెడ్. ఎంత బాగుంటది అంటే ఈవెన్ చూడండి ఫ్యాన్స్ చూస్తున్నారు కదా అలానే ఉంటది. పక్కా షాట్ డెఫినెట్. నడిచి వస్తున్నారు, ఏమనిపిస్తుంది? కానీ పార్కింగ్ దగ్గర ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరికి ఆ మూమెంట్ అనేది లైఫ్ టైం గుర్తుండిపోతుంది. సో ఇప్పుడు మీరు మరి మహేష్ బాబు కనిపించకపోతే డిసప్పాయింట్ అవ్వరు? చూసాం చాలు, ఈవెంట్ కి వచ్చాం చాలు, పాస్ దొరకడం మేము చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాం. ఓకే, ఐ గాట్ ఇట్. ఓకే, ఎంజాయ్. థ్యాంక్ యూ. చెప్పండి, మీడియా మిత్రులారా అన్నారు కాబట్టి చెప్పండి. చెప్పండి, ఏంటది? పెయింటింగ్? వావ్, ఎవరు వేశారు? మీరే వేశారా? సూపర్ అండి. ఇట్లా పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు 6 years నుంచి. సో మీరు వీరాభిమాని అయితే? డై హార్డ్ ఫ్యాన్. ఓకే, సో ఎన్ని అవర్స్ పట్టింది మీకు పెయింటింగ్? 6 hours. 6 hours పట్టింది. మరి ఇప్పుడు ఏం మీరు తీసుకుపోయి మహేష్ బాబుకి ఇస్తారా? అదృష్టం ఉంటే ఇస్తారు. సో పైనుండి అయితే చూపిస్తారు. మీకు ఎంత ఇష్టమో కనిపిస్తుంది మీ ఆటలోనే. బాబు కూడా కనబడాలని తీసుకొచ్చా. సో కనిపించాలనే కోరుకుందాం. ఓకే సార్, ఏంటి సార్ ఫుల్ హుషారున్నారు? మరి మహేష్ బాబు కదా, మరి హుషారు అంతేగా మరి. జై బాబు అనాలి. ఏం బాబు? సో చూడొచ్చు, జనాలు ఇంకా 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 వస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఎక్కడ తగ్గకుండా జనాలు వస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. సో ఎటువంటి అంతరాయం కలగకుండా కూడా పోలీసుల వ్యవస్థ కూడా చాలా తగిన చర్యలు తీసుకుంటున్నారు, తగిన భద్రతలు కూడా తీసుకుంటూ ఉన్నారు. సో అందరినీ కూడా పాసెస్ ఉన్న వాళ్ళనే లోపల పంపిస్తూ ఉన్నారు. అండ్ 2 wheelers కావచ్చు, 4 wheelers కావచ్చు, సో వాళ్ళ యొక్క పార్కింగ్ ప్లేసెస్ కూడా చాలా దూరం పెట్టడం జరిగింది. ఎందుకంటే తర్వాత వెహికల్ తీసుకునేటప్పుడు ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ అవ్వకుండా, అలాగే ఎలాంటి కొట్లాట కానీ లేకపోతే తోపులాట కానీ ఇలాంటివి ఏమి జరగకుండా ఉండడానికి తగిన చర్యలు కూడా తీసుకున్నట్టు మనకి ఇక్కడికే కనిపిస్తోంది. అండ్ ఈవెంట్ స్టార్ట్ అయ్యి కూడా లోపల కూడా ఎటువంటి తోపులాట జరగకుండా లోపల కూడా తగిన భద్రతా చర్యలు తీసుకున్నట్టు కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫ్యాన్స్ అందరూ కూడా మేము మేడ్చల్ నుంచి వచ్చాం. ఓకే, సో మీరు అందరూ మహేష్ బాబు ఫ్యాన్స్. ఏంటి సార్ ఇంత హుషారుగా ఉన్నారు? ఏమేసి వచ్చారు? ఏమి ఎక్కలేదు, మహేష్ బాబు ఉంటే చూడడానికి సార్. ఎక్కడ దూరం అంతే, ఎంత దూరం వస్తాం. ఎంత దూరం ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా మా బాబు గురించి. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయిపోతే వాడే మహేష్ బాబు అంతే. జై బాబు సామే, నువ్వు దేవుడు సామే. జై బాబు, జై బాబు, కళ్యాణ్ బాబు, జై బాబు, జై బాబు. హలో, జై బాబు, హలో. పెట్టాల్సిండే అండి, మరి ఇంత దూరం పెట్టి చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. గిరి ప్రదక్షిణ కాదు, బాబు ప్రదక్షిణ. బాబు ప్రదక్షిణ. సరే, ఇంకా ఎంత దూరం ఉన్నా నడుస్తారు అయితే మీరు? ఎందుకు అంత ఇష్టం మహేష్ బాబు అంటే? బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు, దట్స్ వై. పాట పాడొచ్చు కదా మహేష్ బాబు కోసం. ఏం పాట పాడమంటారు? సడన్ గా రావట్లేవుగా. ఆల్రెడీ లైవ్ నడుస్తుంది. నిజంగానే ముస్తాబాయ్ వచ్చారు మీరు.
క్రేజీ బట్ అక్కడ నుంచి ఇక్కడ వరకు నడక. బట్ ఆయన కోసం వీఆర్ రెడీ. ఓకేనా మరి ఇంత లాంగ్ నడిచెళ్తున్నారు? యా ఓకే లవర్ బాయ్ కదా మీరు వెళ్తారు ఓకే, మరి లేడీస్ వస్తున్నాం కదా. అంతేనా? Yeah. కాదు, మహేష్ బాబు కోసం ఒక పాట పాడొచ్చు కదా. ఒక సాంగ్ పాడండి, ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. సాంగ్ ఆడాలి. ఏదో ఒకటి పాడండి మహేష్ బాబు కోసం. నా ఫేవరెట్ సాంగ్ యా పాడండి. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను, రోజంతా నీ బసే మాటంతా నీ మీదే అనుకుంటే కనిపిస్తావు నువ్వే, మొత్తంగా నా ఫోకస్ నీ పైనే వారేలా ఏమాయో చేసావే, ఓ ఏ ఓం శాంతి శాంతి అంటావే, జరా జరా ప్రేమలోకే అడిగేస్తున్నా చెలియగా జై బాబు. కాదు, కరెక్ట్ సింక్ అయ్యేటట్టే పాడారు, వెయిట్ చేస్తున్నారుగా. పాట పాడతావా? రా, నీకోసమే వెయిటింగ్. పాడు. చెప్పు మరి స్టెప్ కావాలి. Come on. చెప్పు. Ready? పాట పాడరా. పాడండి. అన్ని చెప్పండి కానీ ఒకటే మాట చెప్తా. చెప్పండి. మహేష్ బాబుకి చాలా పెద్ద బిగ్ ఫ్యాన్ నేను చాలా దూరం నుంచి వచ్చిన ఈ ఈవెంట్ చూడడానికి. ఈసారి మన టాలీవుడ్ లో, మన మొత్తం టాలీవుడ్ లో ఇప్పటి వరకు 120 కంట్రీస్ కాదు కదా మ్యాక్స్. మనం చూసుకుంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ చూసుకొని, అవతార్ చూసుకొని, ఏమైనా చూసుకొని, కానీ ఇన్ని కంట్రీస్లో కాలేదు. రాజమౌళి ఇన్ని రోజులు వెయిట్ చేసి మహేష్ బాబుతో తీపిచ్చిండు ఈ మూవీ. కాబట్టి ఈ మూవీ చాలా అంటే చాలా పెద్దగా హ్యూగ్ అండ్ బిగ్గర్ అండ్ బెటర్ ఉండబోతుంది. మన టిఎఫ్ఐ ఒక్క నిమిషం ఒక్క మాట చెప్తా. అసలు టిఎఫ్ఐ అంటే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ అని తెలవని చోటు మన బాబ్ పోస్టర్ పడబోతుంది. అది నాకు చాలా హ్యాపీగా ఉన్నది. వెయిటింగ్ ఫర్ SSME 29. ఇవాళ మనకి టైటిల్ వస్తుంది. అందరు ఎంజాయ్ చేయండి, అందరు హ్యాపీగా వెళ్ళండి ఇంటికి. సరే నడుచుకుంటూ వచ్చినాం, నో ప్రాబ్లం. మన మహేష్ బాబు కోసం మనం రావచ్చు, మన బాబు కాబట్టి మనం రావచ్చు వచ్చినాం. ఓకే, అందరూ హ్యాపీగా వెళ్ళండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, మంచిగా వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఇది పెట్టు 1000 కోట్ల ఫిక్షన్. హలో హాయ్. చెప్తున్నా, మా ఇంట్లో నుండి మా తాత, మా నాయన, మా అమ్మ, మా అమ్మమ్మ, చెల్లె, నేను ఫస్ట్ క్లాస్ నుండి కల్ట్, ప్యూర్ కల్ట్. జై బాబు, జై బాబు. అంతేగా, బాబు అంటే బాబు, జై బాబు. బాబు కోసం ప్రాణాలు ఇస్తాం. కాదు మరి ఇన్ని రాజమౌళి వెయిట్ చేపిస్తున్నాడు, మరి మీకు కోపం? ఏం ప్రాబ్లం లేదు, బాబు కోసం ఎన్నేళ్ళైనా అవుతాం, మేము 10 ఏళ్ళైనా అవుతాం, సత్యరాక అవుతాం. జై బాబు. సో మరి బాబుండా లేడా అంతే. మాకు బాబు కావాలి, ఓరొద్దు. బాబు అంతే. కాదు, డైలాగ్ చెప్తారా మరి మీ బాబు కోసం? గన్నం చూడాలనుకో, బుల్లెట్ ని చూడాలనుకోకు, చచ్చిపోతావు. జై మహేష్ బాబు. అంతేనా? ఏం చెప్పాలి ఇంకా? ఏదో ఒకటి చెప్పుతా ఇర్రా. ఏం చెప్పాలి? బాబులకే బాబు మహేష్ బాబు, జై బాబు, జై జై బాబు, జై జై బాబు. ఓకే, సో ఇంకా వస్తూ ఉన్నారుగా. చలి లేదు, ఏం లేదు, మాకు ఏది కూడా అవసరమే లేదు, మాకు మహేష్ బాబు ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, అసలు లేడీ. జై బాబు, జై జై బాబు. అడగండి. కాదు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మూవీ?
అది మీరు నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని అడుగుతున్నా. అది ఒకరిని అడగబోలేదు, అది ప్రపంచం మొత్తం తెలుస్తుంది, తొందరలోనే తెలియబోతుంది. రికార్డులు అనేట్టు వేరే మాట లేదు, దీంతోనే కొత్త రికార్డులు సృష్టించబోతుంది. అది నిజం, నమ్మితే. బాహుబలి, RRR ఇవన్నీ తుడుచుపట్టుకుపోతాయా? బాహుబలి అవి ప్యాన్ ఇండియన్, ఈ నేషనల్ ఇంటర్నేషనల్, ఎన్ని 172 కంట్రీస్. ఆ పేర్లు కూడా తెలియదు సగం మంది జనాభాకి. అన్ని కంట్రీలు విడుదల చేస్తున్నారంటే మీరే అర్థం చేసుకో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, భక్తి టీవీ మేము నెల్లూరు నుంచి వచ్చాం, నెల్లూరు కూడా పంపించండి, చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. మేము కోనసీమ నుంచి వచ్చాము. చెప్పండి. మేము కోనసీమ వచ్చామమ్మా. కోనసీమలో కూడా లైవ్ వస్తుందండి, ఇది చెప్పండి. కోనసీమలో లైవ్ వస్తుంది, కోనసీమ నుంచి వచ్చాము. మాకున్న ఎంతంటే మాకు మహేష్ బాబు మీద ఉన్న అవమానం అవమానమా? మేము మా కోనసీమలో మీరు చూసి అది ఓకే, సో ఇంకా ఏం రివీల్ చేస్తారు అనుకుంటున్నారు? చేస్తారా? నేమ్ రివ్యూలే అనుకుంటున్నాము. నేమ్ అండ్ ఇంకా యాక్టర్స్ ఏదైనా చెప్తారేమో మేబీ. ఓకే, మెయిన్వి అయితే చెప్పరు, ఏదో కొంచెం అలా ఫ్యాన్స్ కి ఏదో ఇద్దాం. చెప్పండి అక్క.